Stay tuned to D News channel to get more updates of Kadiri. టికెట్ రాకపోతే ఓటు రాకపోతేనో రేపు పొద్దున మీరు పార్టీలు మాట అడగకపోయినా కూడా కొరగా మీరు కూర్చోపోయినా మీరు రామని చెప్తారు పల్లెల్లో మీరు ఆ నిజాయితీ మీలలో కనపడుతుంది కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే అనుసంధానం కాబట్టి రికార్డ్స్గా నిజాయితీగానే మీరు కమిటీలు వేసుకోండి. మీ ఊళ్ళో గ్రామ సభ ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక 2 గంటలు ఈ 5 ఏళ్ల కోసం 2 గంటలు మీరు టైం కేటాయిస్తే ఈ 2 గంటలు మీరు అక్కడ కూర్చొని ఏకాభిప్రాయంతో మీరు కమిటీలు వేసుకుంటే ఈ కమిటీలు పార్టీకి ఎంతో ఎందుకు ఉంటే మీరు నిజాయితీగా ఊళ్ళో నడిచినటువంటి మీరు కూర్చొని మీరంతా కూర్చొని ఏకాభిప్రాయంతో తీసుకున్న పదవులేదు. మాకు ఇక్కడ ఏకాభిప్రాయం లేదు. నిజంగా పార్టీకి వర్క్ చేసింటానో భజన చేసిన వాళ్ళకి వచ్చింటే పదవులు ఇప్పుడు ఇక్కడ నికార్సైన లేదు. అందుకని జగన్ చెప్పాడు మండల స్థాయి అపాయింట్ నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో ఇటువరకు తిరిగి వాళ్ళన్నా నాకు ఇబ్బంది లే, మోసగాళ్ళన్నా నాకు ఇబ్బంది లే. ఎందుకంటే పై స్థాయిలో మీరు చూసిన నాయకులు ఇటు పోయారు అటు పోయారు మస్తుగా చూసినారు. మీరు మారారు. మీరు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానమై ఉంటారు. మీరు నిజాయితీగా ఉండేది మీరే. పొరపాటు మాకు టికెట్ రాకపోతే ఓటు రాకపోతేనో రేపు పొద్దున మీరు పార్టీలు మాట అడగకపోయినా కూడా కొరగా మీరు కూర్చోపోయినా మేము రామని చెప్తారు పల్లెల్లో మీరు ఆ నిజాయితీ మీలలో కనపడుతుంది కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే అనుసంధానం కాబట్టి రికార్డ్స్గా నిజాయితీగానే మీరు కమిటీలు వేసుకోండి. మీ ఊళ్ళో గ్రామ సభ ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక 2 గంటలు ఈ 5 ఏళ్ల కోసం 2 గంటలు మీరు టైం కేటాయిస్తే ఈ 2 గంటలు మీరు అక్కడ కూర్చొని ఏకాభిప్రాయంతో మీరు కమిటీలు వేసుకుంటే ఈ కమిటీలు పార్టీకి ఎంతో బ్రహ్మాండంగా ఉపయోగపడే కార్యక్రమం. మీరు బలమవుతారు పార్టీకి. మమ్మల్ని ఎవరిని చూడండి సోదరులారా. మీరు పార్టీ జెండా అజెండా మీకు జగన్ రెడ్డి గారు పార్టీ జెండా మాత్రమే ఉండాలా, వేరే మాత్రమే చూసుకోదు. ఇంకోటి కూడా చెప్తున్నా, మీ ఫోన్ నెంబర్లు కేంద్ర కార్యాలయంలో ఉన్నాయని చెప్పినా నేను ఎప్పుడైనా ఫోన్లు వస్తాయి. రాబోయే రోజుల్లో దేనికోసమైనా వస్తాయి. మీ ఇబ్బందులు ఏంటో కనుక్కునే దానికోసం వస్తాయి. కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి కనుక్కునే దానికోసం వస్తాయి. రేపు పొద్దున టికెట్ ఇచ్చేటప్పుడు ఎవడైతే బాగుంటాడో మీరు చెప్పండి అని చెప్పి ఓటింగ్ కూడా మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు చెప్తారు ఫలానా వ్యక్తి అయితే 1 నొక్కు, ఫలానా వ్యక్తి అయితే 2 నొక్కు, ఫలానా వ్యక్తి అయితే 3 నొక్కు అన్నప్పుడు నీకుంటుంది అర్హత. ఆ రోజున ఎమ్మెల్యే ఎన్నుకునే అర్హత. ఈ అర్హతలు కోల్పోవద్దని చెప్పి అందుకనే నికార్సైన వ్యక్తులు పల్లెల నుంచి వచ్చినప్పుడు నికార్సైన వ్యక్తులు